श्रीराम शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगी हृदयानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। ఈ రోజు ముక్కోటి ఏకాదశి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సూర్యపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో గోకవరం గీతామందిరం వద్ద శ్రీకృష్ణ పరమాత్మకు తెల్లవారుజాము నుంచి ప్రత్యేకమైన పూజలు, శ్రీకృష్ణ అష్టోత్తర సహిత పాలాభిషేకాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామ, ఆదిత్య స్తోత్ర పారాయణలు నిర్వహించాం. అన్ని తిథులలో ఏకాదశి తిథి చాలా పవిత్రమైనది. దానికి కారణం ఏకాదశి సాక్షాత్తు విష్ణు స్వరూపం. అన్ని ఏకాదశి తిథులలో ముక్కోటి ఏకాదశి తిథి అత్యంత పవిత్రమైనది. దానికి కారణం ముక్కోటి ఏకాదశి తిథి నాడు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీమన్నారాయణుడు ఈ భూమి నందు ఉన్నటువంటి సమస్త జీవరాశులను రక్షించుట కొరకు 33 కోట్ల మంది దేవతాగణాలతో కలిసి వైకుంఠ ఉత్తరద్వారం గుండా విచ్చేసి ఈ భూమి నందున్నటువంటి మానవుల సమస్త జీవరాశుల యొక్క పాపరాశిని దహింపజేసి సమస్త జీవరాశులకి కూడా పరమేశ్వర అనుగ్రహాన్ని కురిపిస్తాడు. అటువంటి పవిత్రమైన ఏకాదశి తిథి కాబట్టి ఈరోజు చాలా పవిత్రం. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి తిథి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశం అంతటా కొలువైనటువంటి సమస్త దేవాలయాల్లో హరినామ సంకీర్తనల చేత, భజనల చేత, పారాయణల చేత దేవాలయాలన్నీ కూడా కలకల్లాడుతూ ఉండాలని, అందరూ పరమేశ్వర ఉపాసనక అందరూ చేసుకోవాలని, తత్ఫలితంగా పరమేశ్వర ఉపాసన ఫలితంగా దేశము, హిందూ ధర్మము చల్లగా రక్షింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై భారత్ మాత, జై గోమాత.